అయితే మనకి సినిమా విషయానికి వచ్చినట్టయితే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉన్న సినిమా ఇది. మీకు స్వతహాగా మీరు ఏ జోనర్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టపడతారు? అన్న కథ బాగుంటేనే అన్న. నాకు ఇప్పుడంటే నేను మల్టీ జానరా చేసేస్తున్నా. నేను ఏంటంటే నాకు ఎట్లుంటుందంటే ఒక కథ ఆ నిజాయితీ దట్ హానెస్ట్ ఇఫ్ ఐ కెన్ ఫీల్ దట్ నేను కథ చదివిన తర్వాత ఆర్ విన్న తర్వాత ఇది నేను చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించినప్పుడు అంతే. ఇంకా అది ఏ జానరా సైఫైయా ఇవన్నీ కాదు, ఇట్స్ జస్ట్ ద స్టోరీ దట్ క్లిక్స్ విత్ మీ అంతే. ఓకే, అది నా తంబ్రులు అంతే. దీంట్లో పారామీటర్స్, గ్రాఫ్లు, ఇది ట్రెండ్స్, మార్కెట్ ఇదంతా ఏం లేదు సార్. ఇట్స్ జస్ట్ నాకు నిజంగా చదివినప్పుడు నాకు నచ్చిందా అంతే. ఓకే, దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్. ఓకే, మీరు నమ్ముతారా మాస్ క్లాసు దాని ఏమంటారు ఆడియన్స్, మాస్ పల్స్ ఉన్న ఆడియన్స్ లేకపోతే క్లాస్ ఆడియన్స్ క్లాస్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, మాస్ సెంటర్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని నమ్ముతారా మీరు? సార్ ఒక విధంగా అదేంటంటే అది మనం ట్రేడ్ మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ టైర్ 1, టైర్ 2 లేకపోతే టైర్లు ఒకటి లేకపోతే యూనో మన ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అవన్నీ అంటారు. ఎందుకంటే ప్యూర్లీ ట్రేడ్ కోసం చేసిన వాళ్ళకి. కానీ నా దగ్గర సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా తీసుకోండి. అది 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 ఏ సెంటర్లో పెట్టండి, మీరు ఏ సెంటర్లో పెడతారా, బీలో పెడతారా, సిలో పెడతారా దాన్ని, లేకపోతే దానికి బ్లాక్ బస్టర్ స్టేటస్ వచ్చింది, స్లోలీ అది కల్ట్ స్టేటస్ అచీవ్ చేసుకుంటుందేమో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇంకొక 1-2 years తర్వాత అసలు ఇప్పుడు 1-2 years అందుకు ఇప్పుడే చెప్తున్నాను నేను, బలగంకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో ఎవరికి గుర్తుండదండి. అండ్ సో ఇప్పుడు కోర్ట్ కలెక్షన్స్ 2 days మాట్లాడుకుంటారేమో, తర్వాత ఎవరు మాట్లాడుకుంటారు కోర్ట్ కలెక్షన్స్ బాగుందా లేదా సినిమా మాట్లాడుకుంటారు. సో నేను ఏమన్నా అంటే బాగున్న ప్రతిసారి సినిమా ఇట్ వెంట్ త్రూ ఆల్ క్లాసెస్ అనేది నా ఉద్దేశం. ఓకే, సో అది చేయడానికే నా తాపత్రయం. అందరిలాగే నేను పెద్ద అతీతం కాదు నా దానికి కూడా. ప్రతి యాక్టర్కి ఏముంటుంది, అతని సినిమాలు అన్ని సెంటర్లో ఆడాలని ఉంటుంది. నేను అట్లాంటి సెల్ఫిష్ పర్సన్. ఓకే, సో ఇంకోటి ఈ సినిమా విషయంలో కేపీ గారిని మీరు ఇబ్బంది పెట్టారా, మిమ్మల్ని కేపీ గారు ఇబ్బంది పెట్టారా, డేట్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా? సార్ డిస్కషన్ ఈజ్ అబౌట్ రైట్ రిలీజ్ డేట్స్. ఎస్, అది పుష్ప అప్పుడు వద్దని అనుకున్నాం కలెక్టివ్. ఎందుకంటే ఆ సినిమాకి ఆ స్థాయిలో ఉన్నప్పుడు అది వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాని మన సినిమాకి కూడా ఈక్వల్ ప్లే గ్రౌండ్స్ అని అనేది ఏంటంటే ఒక సినిమా అంత ప్రభంజనంలో ఉన్నప్పుడు మన సినిమా దానికి ఆ తాకిడి తట్టుకోలేదు క్లియర్లీ చెప్పుకోవాలంటే. సో అలాంటప్పుడు యూ విల్ టేక్ అ బెటర్ డేట్ టు రిలీజ్ అంతే. సో దట్ ఈస్ వాట్. అంటే జనవరిలో మీకు తెలుసు అప్పుడు ఆ జనవరి సంక్రాంతి ఎప్పుడు బుక్డే ఉంటుంది. అట్లానే ఫిబ్రవరిలో వద్దామని ఒక పాయింట్ ఉండింది కానీ అప్పుడు కరెక్ట్ కాదు, కొంచెం ఎగ్జామ్స్ అది ఇది. అండ్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ వ్యూయింగ్ సినిమా, కామెడీ సినిమా. సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం అని అందరూ అంటున్నారు. అండ్ మార్చ్లో కోర్ట్ రిలీజ్ ఉండింది. అండ్ దెన్ సరే ఇక ఏప్రిల్ అయితేనే బెస్ట్ అనుకోవడం. మళ్ళీ 18th అయితే 4-5 సినిమాలు ఒకేసారి అవుతాయి, మళ్ళీ థియేటర్స్ ప్రాబ్లం అవుతుంది. సో 25th అయితే కాస్త ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రాక్టికల్ డెసిషన్స్ డిసైడెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. దీంట్లో జాతకాలు లేవు, రాసులు లేవు, రాశి ఫలాలు లేవు, ఏమీ లేవు సార్. ఓకే, జస్ట్ హ్యావ్ అ బెటర్ బిజినెస్ డే ఎట్ ద థియేటర్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ డేటు మీకు ఎలాంటి డేట్ అనుకుంటున్నారు మీకు? సార్ నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమ్మకం సినిమా మీద ఉంది. అది మొన్న వచ్చినా కూడా బాగుండేదని నాకు అనిపించేది. హాలిడేస్ ఇచ్చారు మొన్న లాస్ట్ వీక్ తో హాలిడేస్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే నాకు తెలిసింది ఏంటంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఎక్కువ స్కూల్స్, కాలేజెస్కి 23rd నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి అని విన్నాను. సో కరెక్ట్ అది. సో 23rd నుంచి స్టార్ట్ అవుతుంటే 25th అంటే ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ టు కమ్ సార్. అంటే ఇప్పుడు వెకేషన్స్కి వెళ్ళని పిల్లలు ఉంటారు, వెళ్ళినప్పుడు సినిమాకి రావచ్చు వాళ్ళందరూ. సార్ వెకేషన్స్లో ఉన్నా కూడా మీరు సినిమా చూడాలని అనుకుంటే క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ఈజ్ ఆర్ ఫిలిం అనేది మా నమ్మకం. బ్యాక్ టు బ్యాక్ ఇట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు, 1 by 1 పెరుగుతూ వెళ్తున్నారు, గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది. మీ డెసిషన్ మేకింగ్లో చేంజెస్ వచ్చినాయా? ఇప్పుడు సైమల్టేనియస్గా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు, సోలోగానే కాకుండా. డెసిషన్స్ అంటే అదే, ఇట్ ఈస్ అగైన్ స్టోరీ. నేను ఏ కథ చేస్తున్నా, కథలో నేను ఏం చెప్తా అనుకుంటున్నా. ఓకే, ఆఫ్ కోర్స్ మీరు సోలో హీరో చేస్తున్నారు, బట్ వేరే సినిమాల్లో క్యారెక్టర్స్ చేయడానికి కూడా మీరు రెడీ అదే అంటున్నా. అంటే నాకేంటంటే ఇఫ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ వాల్యుబుల్ ఫర్ అ ఫిల్మ్, అలాంటప్పుడు నాకు చేయాలనే ఉంటుంది. నేను చేద్దామని నేను ఎదురెళ్ళి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
యా నేను అంటే కొన్ని డేట్స్ వల్ల కుదరలేదు కానీ బట్ ఐ రియలీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ బెటర్ స్టోరీస్. స్టోరీస్ వర్ అల్టిమేట్లీ సేమ్ అన్న, అంతే ఇక దట్ ఈస్ దేర్. నేను 35 చేయడానికి కారణం కూడా బిగ్ సినిమాస్ ఉన్నాయి. బిగ్ సినిమాస్లో లైక్ మీరు లవ్ కుశలో బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది, అసలు ఉన్న ఇంపాక్ట్ మామూలుగా ఉంటుంది. స్పైడర్ ఒక రకంగా. నేను అడిగేది అట్లాంటివి ఏమన్నా. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ నేను ఐ నాట్ అంటే ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వయబిలిటీ, చేయొచ్చా లేదా అనేది. అఫ్ కోర్స్ అంటే వాట్ బెటర్ డ్రీమ్ నాట్ టు వర్క్ విత్ అవర్ బిగ్ డైరెక్టర్ సుకుమార్ గారు కానివ్వండి, అందరికీ నాకు వాళ్ళందరూ తెలుగు సినిమాని గొప్ప గొప్ప శిఖరాలు ఎక్కిస్తున్నారు. సో ఐ వుడ్ వాంట్ టు పార్ట్ ఆఫ్, అంటే ప్యూర్లీ టు లెర్న్ విత్ దెమ్.